వెల్కమ్ టు ఆస్క్ రెగ్యులర్ గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ $1.2 మిలియన్ హోమ్ అనమాట. సో ఆస్ట్రేలియాలో కన్స్ట్రక్ట్ చేసింది. ఇది ఒక డిస్ప్లే హోమ్, మోడల్ హోమ్ టైప్. సో ఈగల్ హోమ్స్ బిల్డర్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది అనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ డిస్ప్లే హోమ్ చూస్తే ఎక్స్టీరియర్స్ వచ్చేసి అన్ని టిపికల్ స్టైలింగ్ అంతా చాలా బాగా ఇచ్చారు. సో డబుల్ లేయర్ ఆఫ్ బ్రిక్స్ కానీ, డబుల్ గ్యారేజ్ కానీ, అండ్ డోర్స్ కూడా టింబర్తో ఇచ్చారనమాట. సో యాక్చువల్గా ఇది చూడడానికి ప్లాస్టిక్గా ఉంటుంది, కానీ ఇది యాక్చువల్గా టింబర్. డోర్స్ కూడా పివోట్ డోర్స్ అండ్ స్టాండర్డ్ 1.2 to 1.5 మీటర్స్ డోర్స్ లెంత్ కూడా. అంటే మొత్తం అంతా చాలా క్లాస్గా తీర్చిదిద్దారు హౌస్ అంతా కూడా. అండ్ మోర్ ఓవర్ ఈ లైట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ స్ట్రిప్ లైట్స్ కానీ, ఈ గార్డెనింగ్ ఫీచర్స్ అంతా ఇదంతా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. సో మోస్ట్ అదంతా కొంచెం చిన్న బెడ్రూము. వాకింగ్ డోర్స్ కానీ, వార్డ్రోబ్ కానీ, అండ్ అలాగే స్టాండర్డ్ డోర్స్ కానీ, అండ్ ఇవంతా కూడా మన ఊర్లో హౌసెస్తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఇక్కడ ఈ ఫీచర్స్ కానీ, ఈ ఫీచర్డ్ వాల్స్ కానీ, ఈ గ్లాస్ వాల్స్ కానీ, వీటన్నిటి వల్ల కొంచెం కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఈ ఫీచర్స్ కానీ ఇవన్నీ చాలా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి రెస్ట్ రూమ్ అనమాట. సో మనం చూస్తే ఎండ్ టు ఎండ్ మిర్రర్స్, వ్యానిటీ డిజైన్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. సో వాష్ బేసిన్స్ కూడా అది కూడా వ్యానిటీ అంటారు. అండ్ నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో మోస్ట్లీ గెస్ట్ బెడ్రూమ్ టైప్ అనమాట. సో బాత్రూమ్ విత్ స్టాండ్ అలోన్ బాత్ టబ్ విత్ వ్యానిటీ, అండ్ ట్విన్ వాష్ బేసిన్స్ విత్ వ్యానిటీ డిజైన్. సో దీనివల్ల కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఇది. అండ్ స్ట్రిప్ లైట్స్ కానీ, అండ్ మోరోవర్ యాడ్-ఆన్స్, అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఏదైనా ఒక కొనాలనుకుంటే సో దానికి యాడ్-ఆన్స్ కూడా ఉంటాయి. సో అంటే ఈ ఫీచర్స్ కానీ, వాల్స్ కానీ, అండ్ అలాగే నార్మల్ వాల్కి ఫీచర్డ్ వాల్స్కి డిఫరెన్సెస్ కానీ, వీటి వల్ల ఈ యాడ్-ఆన్స్ వల్ల కొంచెం ప్రైస్ ఎక్కువైపోతుంది. అండ్ అలాగే విండోస్ కూడా ప్లాంటేషన్ షట్టర్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఈజీగా క్లోజ్ చేసి ఓపెన్ చేసి స్లైడింగ్ మెకానిజంతో. అండ్ నెక్స్ట్ ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీని ఫీచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వార్డ్రోబ్స్ కానీ, ఇది కూడా చూస్తే మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ విత్ వ్యానిటీ డిజైన్. అండ్ ఇక్కడ డోర్స్ కూడా మనం చూస్తే చాలా డీసెంట్ సైజ్ డోర్స్, అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఫ్లోరింగ్ కూడా ఫుల్ ఆఫ్ వైట్ టైల్స్, డబుల్ స్టోరేజ్ బిల్డింగ్స్, గ్లాస్ ఏరియా అంతా, గార్డెనింగ్ కూడా, అండ్ మోరోవర్ ఇంటీరియర్లోనే చిన్న లివింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. మళ్ళీ మన ఇంటీరియర్ నుంచి గార్డెన్కి వెళ్ళే స్పేస్ కానీ, ఇదంతా కూడా చాలా బాగా వచ్చారు. అండ్ ఇక్కడ మనం చూస్తే లివింగ్ ఏరియాలోనే చిన్న అటాచ్డ్ కిచెన్ కూడా ఉంది. చూసారంటే ఆ బెంచ్ కూడా టాప్ ఎండ్ బెంచ్ అనమాట. సో 40 mil బెంచ్ స్టోన్, అంటే అది ఒక స్టాండర్డ్ సైజ్. మామూలుగా అయితే ఒక 20 mil బెంచ్ స్టోన్ యూజ్ చేస్తారు. కాకపోతే ఇది అప్గ్రేడెడ్ సైజ్ అనమాట. 40 mil బెంచ్ సైజ్ యూజ్ చేశారు. ఇది సమ్వాట్ అప్గ్రేడెడ్ సైజ్ అనమాట. ఈ ఫీచర్డ్ వాల్స్ కానీ, ఈ ఎక్స్పీరియన్స్ అంతా మనం ఇలా యూజ్ చేసి చాలా చాలా బాగా కట్టారు, కన్స్ట్రక్ట్ చేశారు కూడా. అండ్ ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా నార్మల్ వాల్ మనం చూస్తే జస్ట్ అది ఒక వాల్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసింది. ఈ ఫీచర్డ్ వాల్కి వచ్చేసరికి ఏంటంటే ఈ ఓపెనింగ్స్ కూడా ఉంటాయన్నమాట లోపల. దానివల్ల ఇది కొంచెం ఎక్కువైపోతుంది. అండ్ అలాగే జనరల్గా ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 2 crores ఉండొచ్చు, కానీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేసరికి అదొక 2 to 3 crores అవుతుంది అనమాట. సో దానివల్ల ఇది ఎక్కువైపోతుంది. అండ్ ఈ కిచెన్లోనే మనం చూస్తే ఈ లాండ్రీస్ కానీ, సెల్ఫ్స్ కానీ, ఇదంతా కూడా ఈ సైడ్ని ఇచ్చారు. ఈ డోర్స్ కూడా మనం చూస్తే సాఫ్ట్ క్లోజింగ్ అనమాట. సో ఎందుకంటే అవి టప్ మన వెళ్ళి క్లోజ్ అయిపోదు, అలా స్లైడ్ అవుతూ హైడ్రాలిక్ మెకానిజంతో వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసి మనం స్లిమ్ చిమ్నీ కానీ, మైక్రో ఓవెన్ కానీ, అండ్ అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ షాండియర్స్ చూస్తే ఇవి ఇక్కడ మనకి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టైల్స్ కానీ, అండ్ అలాగే షాండియర్స్ వల్ల కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ వుడెన్ ఫ్లోరింగ్ ఈ స్టైర్స్ చూస్తే, సో యాక్చువల్గా ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే సో ఫ్లోరింగ్ కార్పెట్తో ఉంది, అండ్ అలాగే టైల్స్తో కూడా ఉంటుంది. సో యాక్చువల్గా టైల్స్ యూజ్ చేసేది ఏంటంటే ఈ లివింగ్ ఏరియాలో టైల్స్ యూజ్ చేస్తారు. ఈ కార్పెట్ యూజ్ చేసేది ఏంటంటే బెడ్రూమ్ ఏరియాలో కార్పెట్ యూజ్ చేస్తారనమాట. ఇదొకటి. అండ్ లివింగ్ ఏరియాలో మేబీ ఈ లివింగ్ ఏరియా వచ్చేసి సమ్ మీడియా రూమ్ టైప్, అండ్ ఇంటీరియర్ అంతా కూడా హోమ్ థియేటర్ పెట్టారనమాట ఇక్కడ. సో సమ్వాట్ రిలాక్సింగ్ విత్ ఫ్యామిలీతో అంతా ఇక్కడ రిలాక్స్ అవ్వి సరదాగా టైం గడపచ్చు. అండ్ అలాగే ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో చాలా వర్క్ అనిపిస్తుంది మనం లోపల చూస్తే మాత్రం.
సో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టు ఇది ఇక్కడ ఇలాగా ఫీచర్డ్ వాల్స్ కానీ గ్లాస్ వర్క్ కానీ మొత్తం మాస్టర్ బెడ్రూమ్లో అంతా బాగా తీర్చిదిద్దారు మొత్తం. అండ్ బాత్ ఏరియా, ఈ ప్లానిటేషన్ విండోస్ చెప్పినట్టు ఇందాకలో ఈ విత్ మనం మాస్టర్ బెడ్రూమ్లోంచే మళ్ళీ అవుట్ సైడ్ ఏరియా చూడడానికి గ్లాస్ వర్క్ ఏరియా ఇదంతా కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఓకే, మొత్తానికి హౌస్ ఇదంతా ఏరియా మనం చూస్తే, సో ఇక్కడ యాక్చువల్ మనం చూస్తే ఈ వార్డ్రోబ్స్ అంతా కూడా లైటింగ్తో ఇచ్చారు. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ కంప్యూటర్ ఏరియా ఉంది. సో యాక్చువల్గా ఈ చిన్న కంప్యూటర్ ఏరియా డెస్క్ అనమాట. సో ఇంట్లో వర్క్ చేసుకోవడానికి అంతా కూడా దానికి కూడా సపరేట్గా చేసి ఇచ్చారు. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఈ ఏరియా అంతా లాబీ టైప్ ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడంతా మనకి ఈ డిస్ప్లే హౌస్లో చూడడానికి ఈ స్ట్రిప్ లైట్స్ ఇదంతా బాగుంది, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ చూస్తే మాత్రం సో ఈ స్టెప్స్ ఇదంతా కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఓకే, మొత్తానికి హౌస్ అంతా చాలా బాగుంది. ఓకే గైస్, హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. కమింగ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.